సప్తగిరీసుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. ఈ రోజుతో శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలు ముగియనున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ వరాహ స్వామివారి ఆలయం ఎదుట శ్రీవారి పుష్కరిణి చెంత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి చక్రతాళ్వార్కు స్నాపన తిరుమంజనం, అనంతరం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం ఏర్పాట్లను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ముందుగా వరాహస్వామివారి ఆలయం ఎదుట స్నపన తిరుమంజనం జరిగే వేదికను పరిశీలించి పలు అంశాలపై టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణలతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. ఆపై భక్తులకు పుణ్యస్నానాలను ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను పరిశీలించి పుష్కరిణిలో పర్యటించి టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ సత్యనారాయణతో మాట్లాడారు. అనంతరం మాడవీధిలో పర్యటించి పుష్కరిణికి వెళ్లడానికి, వెలుపలికి రావడానికి ఏర్పాటు చేసిన గేట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వీజీఓలు రామ్కుమార్, సురేంద్ర, టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ చక్రస్నానానికి పగడ్బందీ ఏర్పాట్లు చేశామని, భక్తులు టీటీడీ సూచనలను పాటించి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. రేపు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి చక్రస్నానం ఏదైతే వేలాది మంది భక్తులు చక్రస్నానం కోసం రాబోతున్నారు, వాళ్ళ కోసము ప్రణాళిక ప్రకారము ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకునే ఉద్దేశంతో ఇవాళ సీనియర్ అధికారులు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా సిబిఎస్ఓ, చీఫ్ ఇంజనీర్ అందరం కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఎస్పీ గారి ఆధ్వర్యంలో మైక్రో ప్లానింగ్ చేయడం జరిగింది. అన్నీ దాదాపు 4 వీధులు కలుపుకుంటే ఒక 6 ఎంట్రీ పాయింట్స్, 12 ఎగ్జిట్ పాయింట్స్ ఇవన్నీ కూడా గుర్తించుకోవడం జరిగింది. ఒక 1000 మంది పోలీస్ సిబ్బంది రేపు ప్రత్యేకంగా ఈ పుష్కరిణి డ్యూటీ మీద ఉంటారు. అది కాకుండా సివిఎస్ఓ గారి ధరలు పనిచేస్తున్నటువంటి 1300 మంది సిబ్బంది కూడా ఈ క్యూ లైన్ మేనేజ్మెంటు, ఈ భక్తులు అంతా కూడా ఈ ఎగ్జిట్ ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం ఉండాలనే ఉద్దేశంతో డ్యూటీ మీద ఉంటారు. ఎన్డీఆర్ఎఫ్ టీం 10 మంది, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్, అదనపుగా మనం పెట్టుకుంటూ స్పెషల్ స్విమ్మర్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 130-140 మంది సేవలు అందిస్తారు. ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది భక్తులు వచ్చేటప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా స్వామివారి పుష్కరిణిలో ఇబ్బంది లేకుండా స్నానం చేయగలగాలి. భక్తులతో కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ ఎర్లీగా వచ్చి ఇబ్బంది పడకుండా, అంటే కొంతమంది దీనికి కూడా ఒక ప్రత్యేకమైన ముహూర్తం ఉంది, ఆ ముహూర్తంలోనే స్నానం చేస్తే బాగుంటుంది అనేది ఆ తాయప్రభుత్వంతో వాళ్ళు ముందుకు వచ్చి కొంచెం హడావిడి చేస్తూ ఉంటారు. అట్లా చేయకుండా పోలీస్ డిపార్ట్మెంటు, టీటీడీ అధికారులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ముందుగా వాళ్ళని బయట ఉన్నటువంటి గ్యాలరీస్లో ఎక్కడెక్కడైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడి నుంచి అయితే భక్తులు వస్తారు, ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగం, విలేజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పరిశీలించి ఎంట్రీ పాయింట్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఈ గ్యాలరీస్లో కూడా ఎక్కడెక్కడ భక్తులు ఉంటారు, ఉదయం నుంచి వాడిని ఆ గ్యాలరీలో కూడా కూర్చోపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆఫ్టర్ దాట్ దాదాపు 5:30 ఆ ప్రాంతంలో వాళ్ళు ఈ పుష్కరిణి చుట్టూ ఉన్నటువంటి స్టెప్స్ మీద కూడా తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం కలిపి ఒక్కసారి మన కెపాసిటీ చూసుకున్నట్లయితే దాదాపు 9,400 వరకు మన కెపాసిటీ, పుష్కరిణిలో స్నానం చేసేటువంటి కెపాసిటీ. సో ఇటువంటి యావరేజ్గా మనం ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే కంప్లీట్గా 3 రౌండ్స్ సాధారణంగానే ఉంటాయి. ఆ 3 రౌండ్స్ తర్వాత వస్తున్నటువంటి భక్తులు స్నానం చేసుకుని బయటకు దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ ఒక నెల క్రితమే
పుష్కరిణిలో ఉన్నటువంటి వాటర్ ఇవంతా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఎవాక్యువేట్ చేసి ఫ్రెష్ వాటర్తో కూడా నింపుకోవడం జరిగింది. రేపు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు దీనికి కావాల్సిన కోఆర్డినేషన్ చేసుకొని ఆ కావాల్సినటువంటి అంటే ఎక్కడ కూడా ఎవరికి ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకుండా గైడ్లైన్స్ ప్రకారం క్లీన్లీనెస్ ఇవంతా కూడా మెయింటైన్ చేయబోతున్నారు. అదేవిధంగా భక్తుల కోసం చేంజింగ్ రూమ్స్ ఇప్పుడు పర్మనెంట్గా ఉన్నటువంటి చేంజింగ్ రూమ్స్ కాకుండా కొన్ని అదనపు చేంజింగ్ రూమ్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఎవరికి కూడా రేపు పుష్కరిణి స్నానం చేసి ఇబ్బంది ఉండదు. ఎప్పటికెప్పుడు భక్తులు అందరూ కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి సలహా సూచనలు పాటిస్తూ ఇబ్బంది లేకుండా స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వరాయ.